జగన్ ఐదంచెల వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. ఒకటి, పొత్తు లేదు అనేటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్తా, ఎదుటి వాళ్ళు జగన్ గెలుస్తాడనే భయంతోనే అంతమంది పొత్తు పెట్టుకున్నారు అన్నటువంటి జనంలోకి తీసుకెళ్ళడం మొట్టమొదటి వ్యూహం. తద్వారా వన్ మ్యాన్ ఆర్మీ అన్నటువంటి పాయింట్ జనంలోకి తీసుకెళ్ళడం. రెండు, సంక్షేమ పథకాలు చేసి చూపించాం, మళ్ళీ కొనసాగిస్తాం, కాబట్టి చేస్తామన్నాక చేస్తామని చెప్పి చేయలేకపోయారు అవతలోళ్ళు అన్నటువంటి పాయింట్ రెండో పాయింట్ బాగా జనంలోకి తీసుకెళ్ళడం. మూడోది వచ్చేటప్పటికి కేంద్రంతో మనకి ఎట్లాంటి లడాయి లేదు, పొత్తులు వాళ్ళు పెట్టుకున్న కేంద్రం సపోర్ట్ మనకి అలాగే ఉంటుంది, మనకి ఎక్కువ సీట్లు వస్తే ఆటోమేటిక్గా కేంద్రం సపోర్ట్ చేస్తుంది అన్నది కేడర్లో జనంలోకి తీసుకువెళ్ళడం. నాలుగోది వచ్చేటప్పటికి ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ భారీగా సీట్లు ఇవ్వడం ద్వారా ఆయా అభ్యర్థులు ఆయా పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చేలాగా దాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళడం, అంటే సామాజిక న్యాయం అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకోవడం. ఐదోది వచ్చేటప్పటికి జగన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫార్ములా ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పబోయేటటువంటి కొత్త హామీలు, ఈ ఐదవ వ్యూహమే ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఈ 4 వ్యూహాలు రన్నింగ్లో ఉన్నాయి. ఐదవ వ్యూహం ఏంటి అన్నటువంటిదే ఫైనల్గా తేలాల్సి ఉంది.